ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి కదలికైతే రావడం జరిగింది. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులైతే ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారనమాట. జనాభా పెంపు లక్ష్యానికి అనుగుణంగా తల్లికి వందనం ఇస్తున్నామని చెప్తున్నారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన హామీల అమలుపై మంత్రివర్గం చర్చించింది. తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో జననాల రేటు పెంచాలనే లక్ష్యానికి ఈ పథకం తోడ్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎక్కువ మంది పిల్లలను కంటే వారిని చదివించలేమన్న భావన నుంచి ప్రజలు బయటకు వస్తారని, ప్రభుత్వమే చదివిస్తుందన్న భరోసా కలుగుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పాఠశాల తేదీలోగా పూర్తి చేయాలని కూడా చెప్పారు. అయితే మొత్తంగా తల్లికి వందనం పథకం అనేది జూన్ 12వ తారీఖున అయితే ప్రారంభం కాబోతోందనమాట. ఇది మనకు అఫీషియల్‌గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన డేట్ ఇది. ఈ డేట్‌లో మార్పు అయితే ఉండదు. సో, ఇది తల్లికి వందనం పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఒక్కొక్క విద్యార్థికి రూ. 15,000 కోసం జూన్ 12వ తారీఖున అయితే ప్రారంభం కాబోతుంది ఈ పథకం. సో, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.